ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. మత్తయి సువార్త 15:27. ప్రభువైన యేసు తూరు సీదోనుల ప్రాంతాలలో పరిచర్య చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక స్త్రీ ఆయన వద్దకు వచ్చి తన కుమార్తెను స్వస్థపరచమని ఆయనను వేడుకుంది. మొదట ఆమె అభ్యర్థనను పట్టించుకొని ప్రభు ఆమె పదే పదే ప్రాధేయపడడంతో పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని ఆమెతో అన్నాడు. ఆ మాట నిజమే ప్రవ్వా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని అత్యంత వేగంగా ఆమె ఇచ్చిన జవాబు ఆమె వినయాన్ని, ఆమె విశ్వాసాన్ని ప్రతిబింబింపచేస్తున్నాయి. ఆయన తనను కుక్క పిల్లలతో పోల్చినందుకు ఆమె ఏమాత్రం బాధపడటం లేదు. తన యజమానుడి బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల్ని తినే కుక్క పిల్లగా ఉండేందుకు ఆమె సంతోషంగా ఇష్టపడింది. మొదట పిల్లలకు వడ్డించగా మిగిలిన ముక్కలు కుక్క పిల్లలకి చెందినవి. బల్ల మీదవి ఆమె అడగలేదు, కానీ బల్ల మీద నుండి క్రింద పడేవే అడిగింది. ఆమె ఆశించింది కేవలం కుక్కలకి పడేసేవి. బల్ల మీద నుండి క్రింద పడే రొట్టె ముక్కలు చాలు ఆమెకి. అవి ఆమెకు పంచభక్ష పరమాన్నాలు. ఆమె తన జవాబులో వినయాన్ని, విశ్వాసాన్ని స్పష్టంగా ప్రదర్శించింది. ఆహా, అవసరతలో సహాయం కోసం ప్రభు వద్దకు వెళ్లే మనకి ఎంత అద్భుతమైన ఉదాహరణ! ఆయన నుండి సహాయం పొందేందుకు కేవలం అయోగ్యులమని ఒప్పుకుంటూ మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి. కుక్క లాంటి నీచ స్థానాన్ని స్వీకరించేందుకు సిద్ధపడుతూ మనం ఆయన సన్నిధికి చేరాలి. యజమానుడి బల్ల మీద నుండి క్రింద పడే రొట్టె ముక్కలు తీసుకునేందుకు అనుమతించబడడాన్ని గొప్ప భాగ్యంగా ఎంచుకుంటూ మనం ఆయనను ఆశ్రయించాలి. ఆ గొప్ప ఆధిక్యత కోసం కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ఆయన వద్దకు వెళ్ళాలి. తన కృపా ప్రేమలతో ఆయన మనకిచ్చే రొట్టె ముక్కలు ప్రపంచంలోని ఐశ్వర్యవంతమైన అంతఃపుర విందు కంటే శ్రేష్టమైనవి కాదంటారా? ఎంగిలి మెతుకులను కూడా యోగ్యుడను కాను ప్రభు. పాపభారం క్రింద నలుగుతున్న ఘోరమైన పాపిని నేను. వణికే చేతులతో కృప కోసం నీ పాదాలు పట్టుకుంటున్నా. అదురుతున్న పెదవులతో క్షమ కోసం దీనంగా అర్థిస్తున్నా. కానీ ఆయన మనల్ని తన బల్ల క్రింద రొట్టె ముక్కలతో పోషించడం లేదు. తనతో సమానంగా తన బల్ల వద్ద కూర్చోబెట్టుకుంటున్నాడు. తాజా రొట్టెల్ని మనకి తినిపిస్తున్నాడు. జీవజల ఊటల్లోని తాజా నీళ్లను మనకు త్రాగిస్తున్నాడు. ఆహా, ఎంత గొప్ప ప్రేమ! అందుకు ఏమాత్రం అర్హత లేని మనకు ఇదెంత గొప్ప ఆధిక్యత! అలా ఆయన అనుమతిస్తున్నది కేవలం మనపై తనకున్న ప్రేమతోనే, తన కృపతోనే, తన దయా కనికిరాలతోనే. పశ్చాత్తాప హృదయంతో తండ్రి వద్దకు తిరిగి వచ్చిన కుమారుడు ఆయన వద్ద ఒక దాసుడిగా ఉంటే చాలనుకున్నాడు. కుమారుడిగా పిలువబడేందుకు తాను అర్హుడని కాననుకున్నాడు. కానీ ప్రేమామయుడైన తండ్రి మునుపటి కంటే ఎక్కువ స్థానాన్ని అతడికిచ్చాడు. నీళ్లు నిండిన కళ్ళతో ఆయన అతడికి ప్రశస్త వస్త్రాన్ని ధరింపచేశాడు. చేతికి ఉంగరం పెంటిచ్చాడు. పాదాలకు చెప్పులు తొడిగించాడు. అతడి కుమారత్వపు హోదా అతడికి తిరిగి ఇచ్చాడు. మన పరలోక తండ్రి కూడా అంతే. హీనులము, అయోగ్యులము అయిన మనల్ని ఆయన తన కుమారులను గాను కుమార్తెలను గాను చేసుకున్నాడు. తన సమృద్ధితో మనల్ని పోషిస్తున్నాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.